మాల్దీవ్స్ దశాబ్దాలుగా మన సాయంతో బతికింది. తర్వాత చైనా అండ చూసుకుని రెచ్చిపోయింది. ఇప్పుడు భారత్ సాయం కోసం తప్పించబోతోంది. చైనా కుట్రలకి కుదేలేపోయిన మాల్దీవ్స్ భారత్ అండలేకపోతే కష్టమని భావించింది. మన ప్రధానికి రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికి మచ్చుకు చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ ప్రధాని మోదీ మాల్దీవ్స్ పర్యటనతో చైనా ఆధిపత్యానికి గండి కొట్టినట్టేనా? మాల్దీవ్స్తో సంబంధాలపై భారత్ వ్యూహం ఏంటి? మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం ప్రపంచ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. మాల్దీవుల్లో మోదీ పర్యటనను ఒక వ్యూహాత్మకమైన పర్యటనగా చూస్తోంది ప్రపంచం. మామూలుగా చైనాను నమ్ముకుని మాల్దీవ్స్ చేసిన ఓవర్ యాక్షన్ కు ఇండియా సైలెంట్ గా జవాబిచ్చింది. భారత్ బాయ్కాట్ మాల్దీవ్స్ దెబ్బకు మాల్దీవ్స్ బిజినెస్ మొత్తం కుదేలైంది. తర్వాత తత్వం బోధపడి భారత్ కరుణ కోసం అర్రులు చాచింది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మాల్దీవుల రక్షణ బిల్డింగ్ పై 100 అడుగుల మోదీ కటౌట్. శుక్రవారం మాల్దీవ్స్ లో మోదీ అడుగుపెట్టినప్పటి నుంచి అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికింది మాల్దీవుల అధికార గణం. ఎయిర్పోర్ట్ లో అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు, మంత్రులు మోదీని ఘనంగా స్వాగతించారు. మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర దినోత్సవం కాస్త భారత్ మాల్దీవ్స్ దౌత్య సంబంధాలకు 60 ఏళ్ల వేడుకగా మారింది. 2024లో మొయిజ్జు ఇండియా అవుట్ నినాదంతో గెలిచిన తర్వాత ఇరు దేశాల మధ్య గ్యాప్ పెరిగింది. మోదీ లక్షద్వీప్ ట్రిప్ తర్వాత మాల్దీవ్స్ మంత్రులు చేసిన వివాదాస్పద కామెంట్స్ తో #బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ భారత్ లో వైరల్ అయింది. దీంతో భారతీయ టూరిస్టుల సంఖ్య 14 నుంచి 6% పడిపోయింది. మాల్దీవ్స్ ఆర్థికంగా దెబ్బతింది. 2024లో మొయిజ్జు ఇండియా అవుట్ క్యాంపెయిన్, చైనాతో సన్నిహిత సంబంధాల కారణంగా దాదాపు మాల్దీవులను శత్రుదేశంగానే భారత సమాజం చూసింది. మొయిజ్జు 78 మంది భారత సైనికులను వెనక్కి పంపాలని కోరడం, మోదీ ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో పాటు మొయిజ్జు తన తొలి విదేశీ పర్యటనల్లో టర్కీ, చైనాలను ఎంచుకుని భారత్ను సైడ్ చేయడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. అప్పట్నుంచి మాల్దీవుల పతనం కొంచెం కొంచెంగా ప్రారంభమైంది. భారత్ను కాదని చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. అది కాస్త $1.4 బిలియన్ చైనా రుణ ఉచ్చులో చిక్కుకునేలా చేసింది. ఈ రుణాలు మాల్దీవ్స్ జీడీపీలో 20%. ఇంత గడ్డు పరిస్థితుల్లో ఉన్న మాల్దీవ్స్ ను ఆదుకుంది భారతే. పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న మాల్దీవ్స్ కు $124 మిలియన్ రుణం, $1.4 బిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, $100 మిలియన్ సాయంతో వెన్నుదన్నుగా నిలిచింది. ఈ పర్యటనలోనే రోడ్ డెవలప్మెంట్, హనిమాదు ఎయిర్పోర్ట్ అప్గ్రేడ్, 4000 హౌసింగ్ యూనిట్ల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. భారత్ $565 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ తో మాల్దీవ్స్ రుణ ఒత్తిడిని తగ్గించింది. ఉత్తర తిలాఫల్హో నావెల్ బేస్ కి $50 మిలియన్ క్రెడిట్ కూడా ఇచ్చింది. భారత్ సాయం మాల్దీవ్స్ ను ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేశాయి. భారత్ తో సహకారం మాల్దీవ్స్ కు ఆర్థిక, రాజకీయ స్టెబిలిటీ తీసుకొస్తుందని మోదీ పర్యటన నిరూపించింది. మోదీ పర్యటనతో మాల్దీవులకు భారతీయ టూరిస్టులు పెరిగే ఛాన్స్ ఉంది. భారత్ మహాసాగర్ విజన్ తో మాల్దీవ్స్ తో సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. దీంతో చైనాకు కౌంటర్ వేయడం, ఇండియన్ ఓషన్ లో ఆధిపత్యాన్ని కాపాడుకోవడం భారత్ గోల్. 1988లో ఆపరేషన్ కాక్టస్, 2004 సునామీ, 2014 వాటర్ క్రైసిస్, 2020 కోవిడ్ సమయంలో భారత్ మాల్దీవ్స్ కు సాయం చేసింది. మోదీ పర్యటనలో యూపీఐ సర్వీసెస్ లాంచ్, ట్రేడ్ డీల్స్ రెండు దేశాల మధ్య జరగనున్నాయి. అలాగే మాల్దీవ్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం, ఫిషరీస్, రెన్యూవబుల్ ఎనర్జీలో భారత్ ఇన్వెస్ట్ చేస్తోంది. సముద్ర భద్రత, డ్రగ్ ట్రాఫికింగ్ పై సహకారం పెరగాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ వ్యూహంతో భారత్ మాల్దీవ్స్ ను చైనా రుణ ఉచ్చు నుంచి బయటపడేసి రీజియనల్ స్టెబిలిటీని స్ట్రాంగ్ చేస్తుందంటున్నారు విశ్లేషకులు.